మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకెళ్లారు. ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత పులివెందుల పేరు చెప్పి అక్కడి నుంచి బెంగళూరు ఇంటికి వెళ్లారు జగన్. నిజానికి గడిచిన 10 ఏళ్లలో ఆయన బెంగళూరు ఇంటికి వెళ్లడం ఇదే తొలిసారి. దీంతో చాలా ప్రచారాలు జరిగాయి. ఆయన అక్కడే ఉంటారని, తాడేపల్లికి రారని. బట్ ఆయన ఇక ఈ రాజకీయం తాడేపల్లి నుంచే ఉంటుందని తిరిగి వచ్చి చెప్పారు. ఇప్పుడేమో హుటాహుటిన మళ్లీ బెంగళూరు వెళ్ళిపోయారు. ఇంతకీ జగన్ మళ్లీ ఎందుకు బెంగళూరు వెళ్ళినట్లు? గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీ ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైంది. దీంతో ఆయన పులివెందులకు వెళ్లి ఆ తర్వాత బెంగళూరులోని యలహంక ఇంటికి వెళ్లిపోయారు. అక్కడే వారం అంటే జూన్ 24 నుంచి జూలై 1 వరకు ఉన్నారు. ఆయన తాడేపల్లికి తిరిగొచ్చి జస్ట్ 2 వారాలైంది. కానీ ఇంతలోనే మళ్లీ బెంగళూరుకు వెళ్లిపోయారు. దీంతో అసలేం జరుగుతోందన్నది వైసీపీ శ్రేణులకు అర్థం కావడం లేదు. ఓటమి తర్వాత ఆయనైతే పులివెందుల లేదంటే బెంగళూరులోనే ఉండేందుకు ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారనేది అంతుపట్టడం లేదు. నిజానికి పార్టీ ముఖ్య నేతలతో తప్ప మరెవ్వరితోనూ జగన్ భేటీ ఇవ్వడం లేదు. అందుకే ప్రజా దర్బార్ పేరుతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజలతో భేటీ అయ్యేలా ఓ ప్రోగ్రాంను డిసైడ్ చేసింది వైసీపీ. పులివెందుల్లో ఓ 3 రోజుల పాటు ప్రజా దర్బార్ను నిర్వహించారు జగన్. తాడేపల్లిలో కూడా అలాంటి ప్రోగ్రాంని నిర్వహించాలనుకున్నారు. దీనికి సంబంధించిన ఆదేశాలు ఇప్పటికే పార్టీ నేతలకు కూడా వెళ్లిపోయాయి. టీడీపీ నేతల దాడిలో గాయపడిన వారి నుంచి వినతులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు పార్టీ కార్యకర్తలు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ను నిర్వహించాలనుకున్నారు. అలాగే న్యాయపరమైన, ఆర్థికపరమైన సహకారాన్ని అందించేందుకు అనేక ఏర్పాట్లు చేశారు. ఈ నెల 15 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కావాల్సింది. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఈ ప్రోగ్రాం పోస్ట్పోన్ అయింది. బెంగళూరుకి వెళ్లిపోయారు జగన్. 2014లో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడైనా, 2019లో సీఎంగా ఉన్న 5 ఏళ్లలో అయినా జగన్ ఎప్పుడూ బెంగళూరు ముఖం కూడా చూడలేదు. కానీ ఇప్పుడు మాత్రం నెల రోజుల గ్యాప్లోనే 2 సార్లు వెళ్లారు. అయితే జగన్ కాలికి అయిన గాయం కారణంగానే బెంగళూరు వెళ్ళినట్లు ఓ ప్రచారం అయితే జరుగుతోంది. ఇది నిజమా అబద్ధమా అని చెప్పేవారు ఎవ్వరు ఉండరు. ఎందుకంటే జగన్ అంటేనే ఓ సీక్రెసీ. అయితే ఆ గాయం ఇప్పుడయిందా? కాదు. ఆయన సీఎంగా ఉన్నప్పుడే ఆయన కాలికి గాయమైంది. అప్పటి నుంచి అప్పుడప్పుడు ఆయన చికిత్స చేయించుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఆ కారణంతోనే వెళుతున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ చికిత్స ఇక్కడ తీసుకోలేరా అంటే దీనికి సమాధానం ఆయనకే తెలియాలి. జగన్ వారం రోజుల పాటు అక్కడే ఉంటారని తెలుస్తోంది. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. అదేంటంటే జూలై 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మరి ఈ సమావేశాలకు జగన్ హాజరవుతారా లేదా అనేది కూడా తేలాలి. దీనిపై పార్టీ నుంచి అయితే ఎలాంటి సమాచారం లేదు. కాలికి చికిత్స కోసం వెళుతున్నారన్న లీక్ అయితే బయటకొచ్చింది. సో అసెంబ్లీకి వస్తారా లేదా అనేది కూడా తేలాలి. ఇదే రీజన్తో ఆయన సమావేశానికి వచ్చే అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. నిజానికి ఆయన అసెంబ్లీ సమావేశాలపై గతంలోనే ఓ క్లారిటీ ఇచ్చారు. మనం అసెంబ్లీలో పోరాడేది ఏం లేదని, అదో కౌరవ సభ అంటూ ఓ జడ్జిమెంట్ కూడా పాస్ చేశారు. సో ఆయన సమావేశాలకి వచ్చేది కూడా డౌటే అనిపిస్తోంది. అయితే ఇక్కడ మరో ప్రచారం కూడా వినిపిస్తోంది. జగన్ బెంగళూరు నుంచి నేరుగా ఢిల్లీ వెళతారని. ఇదే మరికొన్ని ప్రచారాలకు ఆజ్యం పోస్తోంది. జగన్ ఢిల్లీ పర్యటన ఆంతర్యం ఏంటి? ఆయన వెళ్లేది స్వకార్యం కోసమేనా అనేది తేలాలి. ఎందుకంటే జగన్ అక్రమాస్తుల కేసుల్లో మళ్లీ రోజువారీ విచారణ జరపాలని ఇప్పటికే కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. సో మళ్లీ ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. అందుకే ఆయన ఢిల్లీ పర్యటన అనే ప్రచారం మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.